మరి యేసు వల్ల నూతన నిబంధన జరిగితే ఇశ్రాయేలీలకి మేలు జరగాలి కదా. యేసు రావడం వల్ల ఇశ్రాయేలీలకి కీడు కదా జరిగింది. వాళ్ళందరూ నరకానికి పోతారు కదా. ఇప్పుడు యేసు నమ్మలేదు కనుక ఇశ్రాయేలీలకి మేలు చేస్తానని చెప్పి ఆ కొత్త నిబంధన చేయబోతున్నాను అన్నాడు. మరి ఇశ్రాయేలీలకి మేలు జరిగే ఆ నూతన నిబంధన ఎక్కడ అని చెప్పి దానికి వివరిస్తూ దాన్ని ఖండించాను. ఇది పాయింట్ నెంబర్ 3. ఇక పాయింట్ నెంబర్ 4లో యేసు లోకరక్షకుడు అని చెప్పడానికి యోహాను సువార్తలో నుంచి ఒక వాక్యం చూపించి 3 గంటల ఆయన యోహాను సువార్తలో నుంచి యేసు నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను కనుక యేసు నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను అని చెప్పాడు కనుక ఆయన లోకరక్షకుడు అని చెప్పాడు. దానికి నేనేం చెప్పానంటే 3 గంటల 19 నిమిషాల 6 సెకండ్ల దగ్గర మంచి వాక్యం చూపించామన్నయ్య. యేసు లోకాన్ని రక్షించడానికి వచ్చాడని చెప్పాడు